హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక 10 నిమిషాల్లో అయిపోయే టమాటో చారు కుక్కర్లో చేసుకునేది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు జలుబు కానీ దగ్గు కానీ జ్వరం వచ్చినప్పుడు కూడా ఇది వేడిది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కానీ చేసుకోవడానికి చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మీడియం సైజు ఒక 4 టమాటాలు, ఎర్రటివి గట్టివి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కాడలతో సహా వేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లి, 1/2 స్పూన్ జీలకర్ర కలిపి కచ్చాపచ్చా దంచింది, ఇది కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవి మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇదంతా ఒక్కసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం మంట మీద 1 విజిల్ రానివ్వాలి. ఇలా కుక్కర్ మూత పెట్టకుండా మనం కొంచెం మెల్లగైనా సరే పర్లేదు అనుకుంటే కుక్కర్ మూత పెట్టకుండా మామూలు మూత పెట్టేసి టమాటోలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా 1 విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ గ్యాస్ అంతా పోయే వరకు ఆగాలి. కుక్కర్ స్టీమ్ అంతా పోయింది కదా, ఇప్పుడు మనం మూత తీసుకోవాలి. ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను రసం పొడి వేసుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవాలి, 1/2 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ముందే ఎందుకు పోయలేదంటే నీళ్ళు ఫస్టే మనం ఎక్కువ పోస్తే కుక్కర్ మూత నుంచి అన్నీ బయటకు వచ్చి స్టవ్ అంతా పాడవుతుంది. కాబట్టి మనం ఉడకడానికి కొన్ని పోసుకున్నాం, ఇప్పుడు సరిపడినన్ని పోసుకున్నాం. ఇప్పుడు ఇది చక్కగా మడగనివ్వాలి. ఇది మడుగుతుంటే మనం ఇంకో వైపున తాలింపు రెడీ చేసుకుందాం. రసం పొడి వేసి ఇలా మడుగుతుంది కదా, ఇప్పుడు నేను ఇంకో పక్కన తాలింపు పెట్టుకున్నాను. ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి కచ్చాపచ్చా దంచినవి, కరివేపాకు, ఇవంతా వేసి తాలింపు పెట్టాను. ఇది 1 నిమిషం మడగనివ్వాలి. ఇప్పుడే మనం ఉప్పు కానీ కారం కానీ చూసుకోవాలి. పులుపు ఎక్కువ ఉన్నదనుకోండి కొంచెం నీళ్ళు పోసుకోండి, కారం కావాలంటే కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఏది ఉన్నా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. దీన్ని 2 నిమిషాల తర్వాత కుక్కర్లో చేసే టమాటో చారు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అవుతుంది, చాలా తొందరగా అయిపోతుంది. తొందరగా కావాలనుకుంటే ఇలా కుక్కర్లో చేసుకోండి. కుక్కర్లో చేసుకుంటే కనుక ఇలా స్టీల్ కుక్కర్ ఉంటేనే స్టీల్ కుక్కర్లో చేసుకోండి. అల్యూమినియం కుక్కర్ అయితే హెల్త్కి మంచిది కాదు, అది మనకు అల్యూమినియం కూడా బాడీలోకి వెళ్ళిపోతుంది. స్టీల్ కుక్కర్ లేదనుకోండి ఒక స్టీల్ గిన్నెలో అన్నీ వేసుకొని మరగబెట్టుకోండి. ఒక 5 మినిట్స్ ఎక్కువ అవుతుంది మనకు, అంతే. ఇప్పుడు కుక్కర్లో చేసే టమాటా చారు రెడీ అయిపోయింది.